ఇలా రాష్ట్రంలో అస్తం పార్టీ వచ్చినాక గురుకుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకు మాట్లాడుతున్నంటే గత ప్రభుత్వం 200 దాకా గురుకుల పాఠశాలలు ఉంటే 1033 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకు వసతులు ఇచ్చి ఒక వ్యక్తి మీద ఒక విద్యార్థి మీద 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సకల వసతులు కల్పించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక విద్యాశాఖ మంత్రి లేడు. 20 నెలల కాలంలో ఇంతవరకు గురుకుల మీద ఒక రివ్యూ జరగలేదు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులను ఎవరెస్ట్ ఎక్కించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 100 మంది విద్యార్థులు అనంత లోకాలు పోయారు. అన్నం పెట్టలేని ప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాలో 100 మంది చనిపోతే ఇంతవరకు రివ్యూ పెట్టలేదు. కారణం ఏముంది? మాట్లాడితే డబ్బులు లేవని మాట్లాడుతున్నావు, విద్యార్థులు పోయడానికి డబ్బులు లేవా? కానీ నువ్వు మాత్రం రామోజీ ఫిలిం సిటీ తిరగడానికి, వేరే కాడికి పోవడానికి హెలికాప్టర్లు తిరగవచ్చు, 50 సార్లు ఢిల్లీ పోవచ్చు. కానీ నీ సొంత కాన్స్టిట్యున్సీలో కొడంగల్ ప్రాంతాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైపోయారు. నిన్నగాక మొన్న కోరుట్లలో ఒకే పాఠశాలలో 4 సార్లు పాము కాటేసింది. ఒక పాముని చంపలేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా చేతనవుతుంది?